ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు బిల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణం ఏంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా. మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తారు దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్ తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు. దానికే వేరే ఏం లేదు. ఇక పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతెట్లు వచ్చినాయా? మీకు ఇప్పటికే హైడ్రా పేరుతోని సర్వనాశనం చేశారు. మూసీ పేరుతోని ఇటు నాశనం చేస్తున్నారు. అటు ఖమ్మంలో భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవద్దా? పేదలకు సొంత ఇల్లు ఉండద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టాం. 4 కోట్ల టార్గెట్ పూర్తి చేసుకుంటున్నాం. 4 కోట్ల ఇండ్లు కట్టిస్తాం. మేము తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్లు పోయినసారి ఇచ్చినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇల్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇల్లు కట్టడానికి పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూల్చుడు పెడితే మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. పేదలు దసుకోండి, మీ ప్రభుత్వం కూల్చారు రాసిపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు కాకముందు మీరు అన్న ఆలోచనలను మాటలను ఒక్కసారి నెమరు వేసుకోండి. పక్క మీ పిఆర్ఓలు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి, ఏ మాట్లాడి తెలుసుకోని చెప్పండి. ఒక్క మాట ముఖ్యమంత్రి నోటి వచ్చిన మాట ఒక్కటన్నా అమలు చేసిండు. ఒక్కటన్నా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ మాట్లాడితే కేంద్రం ఏమిచ్చింది అంటారు. ఎప్పుడు బీఆర్ఎస్ గదే చేశారు. ఏమిస్తామో చెప్పినా మేము. ఇదో ప్లాన్ ప్రకారం ఏమిచ్చింది. మీరు ఏం బిక్తున్నారు చెప్పు ఫస్ట్. మీరు ఏమిస్తారు ఎప్పుడు ఫస్ట్? మీరు 2,500 రూపాయలు ఇవి మోడీ గారు అడిగి మాటిచ్చినావు. 4 రూపాయలు ఆస్తుల పెన్షన్ మోడీ గారు అడిగి మాటిచ్చినావా? రైతు భరోసా మోడీ గారు అడిగి మాటిచ్చినావా? నిరుద్యోగ వృత్తి మోడీ గారు అడిగి మాటిచ్చినావా? మోడీ గారి పర్మిషన్ తీసుకొని కూలగొడుతున్నావా నువ్వు? మీకు కిసాన్ సంబంధించి టక్క పక్కా టైం ప్రకారం ఇలా మొబైల్ బీప్ సౌండ్ వచ్చిందంటే ఎస్ నరేంద్ర మోడీ గారి కిసాన్ సంబంధించిన పైసలు మాకు పడ్డాయి. రైతు భరోసా వస్తాలని గ్యారెంటీ లేని పరిస్థితి. కాబట్టి ఆ విషయంలో ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే అధికారులను చెల్లించుకోవాలి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదే ప్రాంతంలో ఏవైతే కూల్చినో ఆ పేదలకు వాళ్ళ ఇళ్లను తిరిగి నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే లీగల్ గా వాళ్ళకి సాయం చేయడానికి ఆల్రెడీ మన లీగల్ టీం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నది. అక్కడ స్థానిక నాయకులు కూడా ఫైట్ చేస్తున్నారు. మామూలుగా లాఠీ చార్జ్ చేశారు, కానీ ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఇప్పుడా తెలుసుకోవడానికి మాట్లాడతా, నాకు ఐడియా లేదు. ఇప్పుడే కదా అదే కూర్చుని కామన్ కడితే ఎప్పుడు నాకు కాంగ్రెస్ కడితే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ ప్రశ్న అడుగురి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరంటే ప్రశ్న అడుగురి సమాధానం చెప్తాను నేను. కూర్చుడు కామన్ అయిపోయింది, రొటీన్. ఇంకా కూర్చుడు కామన్ అయిపోయింది ప్రభుత్వానికి. ఇదంతా ప్లాన్ అంతా. ఇప్పుడు ఏమైందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది, వాళ్ళు 100% ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నారు. కాబట్టి ఎట్టి బస్సులో 3 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది అలాంటి. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎంఏఎం కలిసి ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కానీ ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. ముస్లిం మహిళలందరూ కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం వారు వంచలేక ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే 80% ముస్లిం మహిళలు మేము బీజేపీకి ఇస్తామని చెప్పారు. 80% ముస్లిం మహిళలు. ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ తిట్టడం ఎంఏఎం పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నిన్నగాక మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు?
వారం రోజులు కాలే. ఈ వారం రోజుల మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్ లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకొని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి చెబుతారు ఇక రేపటి నుంచి. మీ మాయమాటలు, మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది ఈ వారం రోజుల లోపల చెప్పాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల గత జిహెచ్ఎంసీ గిట్నే చేసారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం చెప్పి కేసీఆర్ కొడుకు పోయి అక్బరుద్దీన్తో మాట్లాడుకొని పివి నరసింహరావు స్టాచ్యూ ఉలగొట్టాలి, ఎన్టీఆర్ స్టాచ్యూ ఉలగొట్టాలి అన్నప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాడు. అది డామేజ్ కథ అడ్డం తినక వాళ్ళకే ఉల్టాయింది. అది ప్రజలు మేము చెప్పింది వాస్తవాలు నమ్మిరు కాబట్టే ఇలా మాకు అప్పుడు సపోర్ట్ చేశారు. కాబట్టి ఎంఐఎంను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ ఓవైసీమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ పార్ట్నర్ ఈయనకున్నారు. ఇది పరిస్థితి. మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయన యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఆయన బీజేపీ కాంగ్రెస్ కానీ దర్గాలు తర్వాత ఏడ దర్గా కూడా తెలంగాణ రాష్ట్రంలో అంత గేమ్ అంతే. ఎందుకంటే హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి కూల్చేశారు, ఒక మసీదు కూల్చారా? మసీదు కూర్చోంటారా మేము? ముత్యాలమ్మ గుడి కూల్చేశారు, పెద్దమ్మ తల్లి జుబ్లీస్ కూల్చేశారు, నవగ్రహాల గుడి కూల్చేశారు, షాద్నగర్ కూల్చేశారు, సంతోషంలో కూల్చేశారు, పాత బస్సులో కూల్చేశారు, నిన్న మన చాందనగుట్టలో కూల్చేశారు, బాన్స్వాల్లో కూల్చేశారు. ఇట్లా అన్ని రకాలు చేస్తారు. ఇదంతా ఏంటంటే భాగ్యనగర్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎంఐఎం పార్టీకి భయపడి ఈ దేవాలయాల కూల్చివైతే ఏంది అని చెప్పి ఇప్పుడు ఈ సినారియోలో బండి సంజయ్ మొత్తం ఎన్నికల ముందు మేము ఆల్రెడీ బహిరంగ సభ ఇప్పినాం. మేము కరీంనగర్ లో మహాశక్తి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలతో పోటీ చేస్తున్నాం. ఆ తల్లి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి వేడుకుంటున్నాము అని చెప్పి మొక్కున్నాం. అదే సందర్భంలో మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అటువంటి ఆ తల్లి దర్శనం చేసుకోవడం రాజకీయ కోణంతో చూసింది కాదు. కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకోవడం ప్రతిసారి చేసుకుంటే ఇప్పుడు కాదు. హైదరాబాద్ జేఎస్ఎంసీ గెలిచినప్పుడు తీసుకుపోయినాం, అంతం కూడా పోయినాం, ప్రతిసారి దర్శించుకోవడం. కాబట్టి దానిలో భాగంగానే ఆ తల్లి దర్శనం కోసం మాత్రం పోయినాం. ఇక అన్ని ఎందుకంటే కరీంనగర్ లో 4500 ఇండ్లు నిషేధిత జాబితాలో అని చెప్పేసి అధికారులు గుర్తించారు. కూర్చోవచ్చు, అవి కూడా కూర్చోవచ్చు. మీ నోటీస్ వచ్చిందా? మాకు రాలేదు. మీరు ఎట్లా స్పందిస్తారు? నోటీస్ వచ్చాక దాన్ని తెలుసుకోవడానికి మాట్లాడతామన్నా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనుకుంటున్నారా? టీఆర్ఎస్ కు బీజేపీ సహకరించింది అనేది కాంగ్రెస్ చేస్తున్నారు. ఎందుకు ఎట్లా సహకరించింది? కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి మాట్లాడిందే మేము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కాళేశ్వరం అవినీతి జరిగింది, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందా? ఇప్పుడు 9,000 కోట్ల అవినీతి జరిగిందా? రాష్ట్ర ముఖ్యమంత్రికి విచారణ చేసే దమ్ము నాకు లేదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే పౌరుషము, రేషము, రోషము మాకు లేదు. మాతో కాదు, నాకు చేత కాదని చెప్పండి, మేము చూసుకుంటాం. అప్పుడు ఆలోచిస్తాం మేము. ధన్యవాదాలు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. నమస్కారం. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లోని 51వ డివిజన్లో దాదాపు 16 లక్షలతోని ఒక డ్రైనేజ్ నిర్మాణం కోసం ఇలా పనులు ప్రారంభించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి
బండారి వేణు గారిని దాదాపు 1000 ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ బర్నింగ్ ఇష్యూ, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నది. మొన్న ఎన్నికలప్పుడు బండారి వేణు గారు మాట ఇవ్వడం, నేను కూడా స్థానిక ప్రజలకు మాట ఇవ్వడం, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం, అనుకున్న మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతోని ఈరోజు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ 16 లక్షల డ్రైనేజ్ పనిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముందుగా అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈ డివిజన్ ప్రజలకు మరొకసారి కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు మాకు అప్పచ్చినటువంటి కరీంనగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా